అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విశ్వాసానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి తెలుసుకుందాం. వారు మరెవరో కాదు, సింహరాశి వారు. నవంబర్ 9వ తేదీ నుండి నవంబర్ 12వ తేదీ వరకు కేవలం 4 రోజులు మాత్రమే. కానీ ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకురాబోతున్నాయి. ఈ చిన్న కాలాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మరియు ఏ పరిహారాలు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయో వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారు, మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సింహరాశి వారు కేవలం ఒక రాశి కాదు, ఒక శక్తివంతమైన బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. మీరు సహజంగానే ప్రకాశం, గౌరవం, ధైర్యం, అపారమైన ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు. మీ రాశికి అధిపతి సాక్షాత్తు సూర్య భగవానుడు. అందుకే మీలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. సింహరాశి వారు, మీరు ఆదేశించడానికి జన్మించారు. ఎక్కడ నలుగురు ఉంటారో అక్కడ మీరు కేంద్ర బిందువు అవుతారు. మీరు కమాండ్ను స్వీకరించడానికి భయపడరు మరియు మీ నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. సింహరాశి వారు, ఈ 4 రోజులు కేవలం సాధారణమైన కాలం కాదు. ఇవి మీ జీవితానికి ఒక మలుపు, ఒక మార్పు, ఒక దైవ సమయం. ఈ సమయంలో సింహరాశి వారికి చంద్రుడు, సూర్యుడు, గురు, బుధ గ్రహాల యోగాలు ప్రత్యేక శక్తిని ప్రసాదిస్తున్నాయి. సింహరాశి వారు, ఈ సమయంలో మీ జీవితంలో ముఖ్యమైన మలుపు తిరగబోతుంది. మీరు ఎదురు చూస్తున్న సమస్యల పరిష్కారం కోసం దేవుడు మీకు తెలియకుండానే సహాయం చేయడానికి ఒక మార్గదర్శకుడిని పంపుతున్నాడు. ఆ వ్యక్తి ద్వారా వచ్చే మాటలు లేదా సూచనలు మీకు శుభదాయకంగా మారుతాయి. సింహరాశి వారికి కొంతకాలంగా కుటుంబపరమైన, ఆర్థిక లేదా ఉద్యోగ సంబంధిత ఒక పెద్ద సమస్య తీవ్రంగా ఉంది. దీనిని పరిష్కరించడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు సరైన ఫలితం దొరకలేదు. కానీ ఇప్పుడు ఈ సమస్యకు సంబంధించి ఒక కొత్త సమాచారం లేదా సూచన మీ ముందుకు వస్తుంది. మీరు ఆ సూచనలను గమనించినట్లయితే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు తక్షణమే పరిష్కారం లభించడం మొదలవుతుంది. మీరు ఎదుర్కొన్న సమస్యలకు సంబంధించి ఒక వ్యక్తి ద్వారా వచ్చిన సలహా ఒక సరికొత్త మార్గాన్ని చూపుతుంది. ఆ వ్యక్తితో మాట్లాడడం లేదా కలవటం ద్వారా మీరు అనుకున్న మార్గాన్ని స్పష్టంగా కనుగొంటారు. సింహరాశి వారు, ఈ 4 రోజులు ప్రతి మాటను, ప్రతి సూచనలను జాగ్రత్తగా గమనించండి. దేవుడు మాటల ద్వారా లేదా సంఘటనల ద్వారా మీ పనిని పూర్తి చేయబోతున్నాడు. దీని ఫలితంగా మీరు ఈరోజు స్పష్టంగా ప్రశాంతతతో ఉంటారు. సింహరాశి వారు, మీరు ఎవరిని ప్రేమిస్తారో లేదా ఎవరిని విశ్వసిస్తారో వారి కోసం మీరు ఏమైనా చేస్తారు. మీ విధేయత సింహంలానే ఉంటుంది. ఒకసారి స్నేహం చేస్తే అది శాశ్వతంగా ఉంటుంది. మీ సృజనాత్మకత, క్రియేటివిటీ, కళ, సాహిత్యం, నటన లేదా ఏదైనా సృజనాత్మక రంగాల్లో మీ ప్రతిభ సాధారణంగా ఉంటుంది. మీ ఆలోచనల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అహంకారం, ఈగో. సింహరాశి వారి అతిపెద్ద బలహీనత ఇదే. మీ ఆత్మగౌరవం మీ బలం, కానీ అది అహంకారంగా మారినప్పుడు సంబంధాలు చెడిపోతాయి, విజయాలు ఆలస్యం అవుతాయి. ఇతరులు మిమ్మల్ని మెచ్చుకోవాలని, మీరు చెప్పిందే జరగాలని మీరు కోరుకుంటారు. ఈ 4 రోజుల్లో మీరు ఈ అహాన్ని నియంత్రించాలి. కానీ సింహరాశి వారు, మీరు దానం చేయడంలో వెనకాడరు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వెంటనే వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూస్తారు. వాళ్ళకి ఎలాంటి సహాయం చేయాలో అలాంటి సహాయం వెంటనే చేసేస్తారు. అస్సలు భయపడరు. మీకు భయం అంటే అస్సలు తెలియదు. భయం అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి సింహరాశి వారు, మీరంటే చాలా మంచివారు. మీరు చూడటానికి గంభీరంగా ఉన్న లోపల మనస్సు మాత్రం చాలా వెన్నలా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం, వారిని ఆదుకోవడం మీకు గొప్ప సంతృప్తిని ఇస్తుంది. ఈ 4 రోజులకు విశ్వం మీకు ఇస్తున్న పెద్ద సందేశం ఏమిటంటే, అహంకారం కంటే ప్రేమ బలమైనది, కోపం కంటే సహనం శక్తివంతమైనది, గెలుపు కంటే శాంతి మీకు పెద్ద వరంగా మారుతుంది. సింహరాశి వారు, మీరు ఎప్పుడు గెలవాలనే కోరుకుంటూ ఉంటారు, కానీ మీరు ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు. గెలవడం అనేది మీకు రక్తంలోనే ఉంటుంది. మీరు ఎప్పుడు గెలవాలనే వ్యక్తి అని చెప్పుకోవచ్చు. కానీ నవంబర్ 9 నుండి 12వ తేదీ వరకు మీరు గెలవడమే కాదు, శాంతిని కూడా సాధిస్తారు. సింహరాశి వారు, నవంబర్ 9 నుండి 12వ తేదీ వరకు ముఖ్యంగా గ్రహాల కదలికలు మీపై బలంగా పనిచేస్తున్నాయి. సూర్యుడు రాశి అధిపతి. సూర్యుడు ప్రస్తుతం శుక్రుడితో సమీప సమాచారంలో ఉన్నాడు. ఈ కలయిక మీ జీవితంలో సంబంధాలు, ప్రేమ, గౌరవం మరియు ఆర్థిక వ్యవహారాలలో కొత్త మార్పులను తీసుకొస్తుంది.
దీని అర్థం మీరు ప్రజలతో మరింత దయగా వ్యవహరించాలి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది, కానీ మీ మాట తీరుపై పట్టు సాధించాలి. చంద్రుడు మానసిక స్థితి. చంద్రుడు ఈ కాలంలో మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు. కొన్ని క్షణాల్లో అపారమైన ఆనందం, మరి కొన్ని క్షణాల్లో అనవసరమైన ఒత్తిడి అనిపించవచ్చు. అందుకే సింహరాశి వారు మనశ్శాంతి ఈ 4 రోజుల్లో మీ ముఖ్యమైన లక్ష్యం కావాలి. ఈ గ్రహ కదలికలు మీకు కొత్త దిశ చూపడానికి వచ్చాయి. మీ జీవితాన్ని శుభ్రం చేసుకోండి. పాత అపార్థాలు, తీరని పనులు, అనవసరమైన వస్తువులు, వీటన్నిటిని వదిలేసుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు నవంబర్ 9, 10 తేదీలు సమతుల్యత సాధించే సమయమని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు మీకు కొంచెం మిశ్రమ ఫలితాలను తెస్తాయి. ఉదయం సమయంలో మీలో శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తారు, కానీ మధ్యాహ్నం తర్వాత మీ మనసు కాస్త స్థిరంగా అనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా అనిపించవచ్చు. పని ప్రదేశంలో సహచరులతో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. మీ ఆలోచన చాలా సరైనదే కావచ్చు, కానీ మీ మాట తీరు కారణంగా ఎవరో మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇంట్లో తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామితో సంభాషణలో శాంతంగా ఉండండి. కోపంతో మాట్లాడితే దానిని సరిచేసుకోవడానికి మీరు ఎక్కువ సమయం, శక్తి వృధా చేయాల్సి వస్తుంది. సింహరాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త పడండి. ఈ 2 రోజుల్లో పెద్ద పెట్టుబడులు వద్దు. తొందరపడి డబ్బు ఇవ్వడం, అప్పు తీసుకోవడం చేయవద్దు. అయితే పాత అప్పులు చెల్లించడానికి, అనవసరమైన ఖర్చులను నియంత్రించడానికి ఇది అద్భుతమైన సమయమని చెప్పుకోవచ్చు. కానీ మీ శ్రమకు తగిన ఫలితం కొంచెం ఆలస్యంగా రావచ్చు, కానీ అది రావటం మాత్రం నిశ్చయం అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు నవంబర్ 11, 12 తేదీల్లో ఇవి మీకు నిజంగా శుభప్రదమైన రోజులని చెప్పుకోవచ్చు. మీరు గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన శుభవార్త వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా వ్యక్తిగత లక్ష్యం నెరవేరిన విషయం కావచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఈ రోజుల్లో కొంత మరియు మెరుగైన అవకాశాలు లభిస్తాయి. ఇంటర్వ్యూలకు హాజరైన వారికి సానుకూల సమాధానం వస్తుంది. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లాభాలను తీసుకొస్తాయి. విద్యార్థులు, పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు ఉన్న వారికి ఇవి శుభదినాలు అని చెప్పుకోవచ్చు. మీరు చేసిన కష్టానికి ఫలితం సాఫల్యంగా దొరుకుతుంది. ఈ రోజుల్లో మీ తెలివితేటలు మరియు కృషి కలిసి విజయాన్ని సాధిస్తారు. సింహరాశి వారికి ప్రేమ అంటే కేవలం ఒక భావన కాదు. సింహరాశి వారికి అదొక అధికారం. మీరు మీ భాగస్వామిపై ప్రేమను, అధికారాన్ని రెండింటినీ చూపిస్తారు. ఈ కాలంలో ప్రేమ సంబంధాలు కొంత బలపడతాయి. అయితే మీ స్వభావంలోని అహంకారం, నేనే గొప్ప అనే భావనను కొంచెం తగ్గించుకోవాలి. మీ భాగస్వామి అభిప్రాయాన్ని కూడా గౌరవించండి. జంటల మధ్య చిన్న అపార్థాలు ఉంటే వాటిని విపరీతంగా పెంచుకోకుండా మృదువుగా ప్రేమతో మాట్లాడండి. సమస్య తేలికగా సర్దుబాటు అవుతుంది. సింగిల్గా ఉన్న సింహరాశి వారికి ఒక కొత్త మరియు ఆకర్షణీయమైన పరిచయం రావచ్చు. కానీ సింహరాశి వారు ఒక ముఖ్యమైన సూచన గుర్తుంచుకోండి. ప్రతి మెరుపు బంగారం కాదు. ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి, వారి నిజమైన మనస్సును గుర్తుంచుకోవడానికి కొంత సమయం తీసుకోండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ఇంట్లో పెద్దల సలహాలు ఈ కాలంలో మీకు రక్షణ కవచంగా పనిచేస్తాయి. మీ తల్లిదండ్రులు లేదా మీ గురువులు చెప్పే మాటల్లో ఒక దాగి ఉన్న ఆశీర్వాదం ఉంది. దాన్ని వినండి, గౌరవించండి. వారి అనుభవం మీకు మార్గదర్శనం చేస్తుంది. అలాగే సింహరాశి వారు మీరు పితృదేవతలను పూజించడం మీకు అత్యంత శుభాన్ని ఇస్తుంది. సింహరాశి వారు మీకు ఈ 4 రోజులు మీకు ఒక పెద్ద మార్గదర్శకం అవుతాయి. మీలోని నాయకత్వం వెలుగుతుంది. మీరు పనిచేస్తున్న రంగంలో ఒక టీంకి లీడర్ చేయాల్సిన లేదా ఒక ముఖ్యమైన బాధ్యతను స్వీకరించాల్సిన అవకాశం రావచ్చు. మీ ఆత్మవిశ్వాసం ఈ బాధ్యతను విజయవంతం చేస్తుంది. మీ సహచరులు మరియు ఉన్నత అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. అయితే మీ నిర్ణయాలను వారిపై రుద్దకుండా అందరి అభిప్రాయాలను తీసుకుంటే మరింత గౌరవం మీకు లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు నూతన ప్రణాళికలు ప్రారంభించే ముందు నవంబర్ 12వ తారీఖు తర్వాత సమయాన్ని ఎంచుకోవడం మంచిది. నవంబర్ 10 మరియు 11 తేదీల్లో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. బలమైన నిర్ణయం తీసుకోవడానికి నవంబర్ 12 తర్వాత సమయం చాలా శుభదాయకంగా ఉంటుంది. ఎవరైతే మహిళ సింహరాశి వారు ఉన్నారో
తమ ప్రతిభను, శక్తిని చూపించే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. మీలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటపెట్టండి. అది మీకు పనిలో పేరు, గుర్తింపు మరియు గౌరవాన్ని తెస్తుంది. ఆరోగ్యం పరంగా సింహరాశి వారికి హృదయం మరియు వెన్నెముకకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత, మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. నిద్ర లోపం, ఆహార నియమం లేని జీవన శైలి మీ శక్తిని బాగా తగ్గించవచ్చు. ఒత్తిడి కారణంగా తలనొప్పి రావచ్చు. ఉదయం సూర్యోదయానికి ముందు మేలుకోవడం, ఒక గ్లాసు నీరు త్రాగి తేలికగా వ్యాయామం చేయడం లేదా యోగా చేయడం మీకు అత్యంత శుభకరమని చెప్పుకోవచ్చు. మీ రాశి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యుని లేలేత కిరణాలను స్వీకరించడం మీ శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అపారంగా పెంచుతుంది. ఈ 4 రోజుల్లో మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా వస్తే లేదా ఆకస్మిక అడ్డంకులు ఎదురైతే అది నరదిష్టి ప్రభావం కావచ్చు. దానిని తగ్గించుకోవడానికి మీరు చేయవలసినవి: హనుమాన్ ఆరాధన. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయంలో బెల్లం, శనగపప్పు సమర్పించండి. ఇది మీకు శక్తి మరియు కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం సూర్యుడికి రాగి పాత్రలో నీరు అర్పించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే దిష్టి నివారణ. గల్లు ఉప్పు తీసుకోండి. నిమ్మకాయను దిష్టి తీసి ఇంటి బయటకు పారేయండి. ఇది నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. పచ్చని వస్త్రాలు ధరించడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీ నిర్ణయాల్లో స్థిరత్వాన్ని పెంచుతుంది. ప్రతి ఉదయం 5 నిమిషాలు గాయత్రి మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైనది. మీ మనసుకు అపారమైన శక్తిని ఇస్తుంది. దీపారాధన. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో మీ ఇంట్లో ఒక దీపం వెలిగించి ఆ రోజుకు దేవుడికి కృతజ్ఞతతో ఉండండి. ఈ 4 రోజులు మీకు ఒక సందేశం ఇస్తుంది. శాంతి అంటే బలహీనత కాదు, అది అంతర్గత బలం. మీరు శాంతిగా ఉంటే మీ చుట్టూ ఉన్న ప్రతి సమస్య తామే సర్దుకుంటుంది. సింహరాశి వారు, మీరు తొందరపడి కొత్త సంబంధాలు ప్రారంభించే ముందు ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోండి. మాటల్లో సంయమనం, కోపంతో మాట్లాడకుండా మృదువుగా మాట్లాడండి. అది మీ నాయకత్వ లక్షణాన్ని పెంచుతుంది. పాత స్నేహితులు లేదా శ్రేయోభిలాషుల నుండి వచ్చే సలహాలను తేలికగా తీసుకోవద్దు. వాటిలో మీకు మేలు చేసే అంశాలు ఉండవచ్చు. సింహరాశి వారు, ఈ 4 రోజులు అత్యంత శుభప్రదమైన రోజులు. మీకు కలిసొచ్చే పనులు: దానం చేయడం, పిల్లలకు లేదా పేదలకు పాలు, బిస్కెట్లు లేదా గుడ్లు దానం చేయడం. అలాంటివి చేయటం మీకు బాగా కలిసొస్తుంది. మీ గదిలో గంధపు వాసన కలిగిన అగరబత్తులు లేదా సుగంధ ద్రవ్యాలు ఉపయోగించడం మీకు చాలా మంచిది. మీ శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సింహరాశి వారు, ఈ 4 రోజులు మీకు మౌనంలో శక్తి, సహనంలో విజయాన్ని నేర్పిస్తాయి. మీలోని సింహ గర్జించాలంటే ముందు అది మౌనంగా శ్వాస తీసుకోవాలి. మీరు మీ మనసును జయిస్తే ప్రపంచం మీ ముందే వంగుతుంది. సూర్యుడు మేఘాల వెనక దాగి ఉన్న అతని వెలుగు ఎప్పుడు ఆగదు. అలాగే మీ లక్ష్యాలను సాధించే మీ శక్తి కూడా ఎప్పుడు తగ్గదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యండి. ఈ అద్భుతమైన జాతక ఫలితాలు మరియు సూచనలు మీ జీవితానికి కొత్త వెలుగును ఇస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. మా ఈ ఛానల్ తరపున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని, మీ ప్రతి ప్రయత్నంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సింహరాశి వారు, ఈ జాతక వివరాలు మరియు సూచనలు మీకు అత్యంత ఉపయోగకరంగా అనిపించినట్లయితే మీరు పొందిన ఈ శక్తివంతమైన సమాచారాన్ని ఇతరులకు కూడా నేర్పించండి. దయచేసి ఈ వీడియోకి లైక్ బటన్ను క్లిక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ జాతకం ఎంతోమంది సింహరాశి వారికి మార్గదర్శకం కాగలదు. కాబట్టి మీ సింహరాశి స్నేహితులకు, బంధువులకు లేదా మీకు తెలిసిన వారికి ఈ వీడియో లింకును తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి విలువైన మరియు ఖచ్చితమైన జ్యోతిష్య సమాచారాన్ని, ఆధ్యాత్మిక చిట్కాలను మరియు భవిష్యత్ అంచనాలను ఎప్పటికప్పుడు పొందడానికి దయచేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.